దీనిలో అంత నవ్వు రావట్లేదు కదన్న. మరి సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు తప్ప ఏం సినిమా లేదు కదా దానిలో. దాని గురించి ఏమంటావు నువ్వు? సినిమా ముందు ముందు కనబడిద్ది మీకు. మరి ఇప్పుడే చెబుతున్నావు వెళ్ళనని అంటున్నావు. మరి సినిమా కనబడేటట్టు మరి ఎందుకు వెళ్ళవు? నీలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళరా? ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాడు. నీకు ఇంట్రెస్ట్ లేకుండా నీ ముందుకు బిర్యానీ తీసుకొచ్చి తినమంటే తింటావా? తినవు కదా. నీకు ఆకలేసి దాని మీద బిర్యానీ నేను తినాలి అంటే తింటావు నువ్వు. నాకు బిగ్ బాస్ హౌస్ మీద ఇంట్రెస్ట్ లేదు. అది ఇష్టం, అది ఏమీ లేదు రా బాయ్. వచ్చిందా చూస్తా, మాట్లాడతా అంతవరకు. అది టోటల్గా ఏం చెబుతావు నువ్వు? మిగతా వాళ్ళకి బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అంటావా, వద్దు అంటావా? ఏం కొండ ఎక్కి దూకేస్తా ఉండి ఎవరిని ఆపలేమన్నమాట. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అన్నోడిని వెళ్ళలేమండి. అది ఏం చేస్తారో మనం చూద్దాం. లాస్ట్ టైం ఆల్రెడీ ఒకటి చేశాడు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎవరు చేశారు లాస్ట్ వచ్చిన వాళ్ళు 40% చేశాడు. మేము అందరికి పెట్టాడుగా, అందరికీ పెట్టాడు. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చారు కదా 4, 5, 6. వాళ్ళలో ఎవరు బెస్ట్ అంటావు? అందరూ బెస్ట్ అంటావా? ఎవరు ఒక్కళ్ళు కూడా తగలదా? 3 జడ్జిమెంట్లు అక్కడ ఇస్తున్నారు. జడ్జిమెంటే కరెక్ట్ కాదు. 3 కరెక్ట్ కాదంటావు జడ్జిమెంట్? 3 జడ్జిమెంట్ కదా, 3 వేస్టే జడ్జిమెంటే వేస్ట్. ఏంది అంత మాట అనేసావు? సీనియర్లు నాగార్జున ఎతికి మరి పెట్టారంటున్నారు కదా. మరి నువ్వు కరెక్ట్ అనుకుంటున్నాను నేను జడ్జిమెంట్. అంతే అంటావు? అంతా రిమార్క్ వేసావు. రోజు చూస్తావు బిగ్ బాస్, నువ్వే మరి రిమార్క్ వేస్తే ఎట్లా? నేను ఇంకా బిగ్ బాస్ చూస్తున్నా, ఓన్లీ దాంట్లో పెట్టిన షో ఒకటే చూస్తున్నాను. ఇంకా అది ఇంకా షార్ట్ అవ్వాలి.